మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి, ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మీకు నచ్చింది అనుకోండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. అలాగే బెల్ అనేది ఉంటుంది కదండి, అది మీరు క్లిక్ చేయడం వల్ల గంట సింబల్ని నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకైతే తప్పకుండా వస్తుందండి. ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మార్నింగ్ లేచినప్పటి నుంచి అలాగే నేను నైట్ 8:30 వరకు అయితే నేను ఏం చేసుకున్నాను పనులు అంటే మార్నింగ్ చేసుకునే పనులు అయితే షూట్ చేశానండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం వండుకున్నాను, అలాగే మధ్యాహ్నం లంచ్లోకి ఏం వండుకున్నాను, నైట్కి ఏం వండుకున్నానో నేనైతే వంటలు అయితే కంపల్సరీగా షూట్ చేశాను. మార్నింగ్ కొంచెం మేము ఇంటి చుట్టూ చేసుకునేదైతే ఈ ట్రైపాడ్ రావడం వల్ల అయితే నేను షూట్ చేయడం అవుతుందని చెప్పాను కదండి. ఇంకా అదైతే ఈరోజు మీకు యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. నేను మార్నింగ్ కొంచెం లేట్గానే లెగుస్తున్నానని చెప్పాను కదా, ఇంకా నైటు వర్షం అయితే బాగా పడిందండి. ఇంకా అందుకని చెప్పి ఈరోజు కొంచెం 6 o'clockకే లేచిపోయాను అనమాట. మామూలుగా అయితే ఒక 6:30, 7 అయిపోయిన లెగట్లేదండి. ఎందుకంటే పని అయితే ఎక్కువ ఇంట్లోని ఉండదు కదా, క్యారేజీల పనులు అవి హడావిడి లేవు కదా, ఎందుకు ఊరికనే బేగా లెగడం అని అయితే లెగట్లేదు. లెగిసేటప్పటికే పాలు ప్యాకెట్లు తెచ్చేసి ముందు టీ అయితే పెట్టుకొని తాగేద్దాము. బయట అయితే బాగా డస్ట్ అయితే ఎక్కువ ఉంది, బయట క్లీన్ చేసుకునే పని ఎక్కువే ఉంది. ఇంకా నువ్వు ఒక్కరిదానివి అయితే ఎలాగా చేయలేవు, నేను నీకు హెల్ప్ చేసి వెళ్ళిపోతాను, ముందు టీ పెట్టి అన్నారనమాట. టీ అయితే పెట్టుకొని ఫస్ట్ తాగేసానండి. బయటకు వచ్చి చూసేటప్పటికి డస్ట్ అది బాగా ఎక్కువ ఉందన్నమాట. ఇంకా తినేం చేశారంటే, నేను ఇంటి చుట్టూ ఉన్నదంతా కడిగేస్తాను, ఈ లోపు ఈ గచ్చు మీద ఉన్నదంతా క్లీన్ చేసిమన్నారు. గచ్చు మీద అయితే ఓన్లీ ఈ మేడ మీద నుంచి కొంచెం నల్లగా మేడకి గచ్చు కొంచెం బ్లాక్గా నాచు లాంటిది ఉంటుంది కదండి, అది గాలి వేస్తే ఎగిరిపోతుంది అనమాట. ఇంకిద్దరు ముగ్గురిని అయితే అడిగారండి అది క్లీనింగ్ ప్రాసెస్ ఏంటనేసి. అంటే ఒక్కొక్కసారి వాటర్ స్టోర్ అయిపోవడం, నెక్స్ట్ వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటే వాటర్ స్టోర్ అవ్వకపోయినా సరే నాచులాగా అయితే పట్టేస్తుందండి. ఇంకా అదంతా ఇంటి చుట్టూ ఎగిరిపోద్ది అనమాట. ఎలా అయినా ఈసారి కొంచెం మొత్తం అంతా క్లీన్ అది చేయించేసి మొత్తం స్లాబ్ అంతా కూల్ పెయింట్ అయితే వేద్దామనేసి అనుకుంటున్నాము. ఇంకా అది ఎప్పటికవుతుందో తెలియదు. కొంచెం ఇలాంటి పనులు కొంచెం పెద్ద పనులే కదండి, అందుకే అందులోకి కొంచెం మా మేడ అయితే చాలా పెద్దది ఉంటుంది అనమాట. కొంచెం పనులను పెట్టుకున్న ఒక 5 కానీ 6 కానీ ఒకేసారి చేస్తేనే అవుతుందండి, ఒక ఇద్దరితో అయ్యే పని అయితే కాదు. దీనైతే చూస్తున్నారనమాట, ఎవరైనా ఉంటే క్లీన్ చేయిద్దామనేసి. మీకు ఈసారి పైన ఒకసారి నేను చూపిస్తానండి, డస్ట్ లాగా ఫామ్ అయిపోయింది అనమాట మొత్తం అంతాని. ఇంకా అది ఏమవుతుందంటే గాలి వేసేటప్పుడు మాకు మొత్తం ఎగిరిపోతుందండి, ఎగిరిపోయి ఇదంతా పడిపోద్ది. నెక్స్ట్ ఇంటి చుట్టూ అయితే మా పైన కొండ మీద ఇల్లులు చెట్లు అవన్నీ ఉన్నాయి కదండి, ఆ డస్ట్ అయితే కింద పడుతుంది అనమాట. రోజు అయితే మొత్తం అంతా ఇంత డస్ట్ అయితే రాదండి, ఎక్కువ గాలి వేసింది అనుకోండి, అలాగే పెద్ద వర్షంలాగా ఏమైనా పడితే మాత్రం కంపల్సరిగా ఇంటి చుట్టూ క్లీనింగ్ చేసుకునే ప్రాసెస్ అయితే ఇప్పుడు ఒక 6కి నేను స్టార్ట్ చేశాను అనుకోండి, ఒక 8 అవుతుందండి కంపల్సరిగా. ఇంక ఇప్పుడు క్యారేజీల పనులు అవి ఏమీ లేవు కదండి. లేవంగానే ముందైతే టీ పెట్టుకొని తాగేసిన తర్వాత ముందు నేను క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఈ లోపు తినైతే మొత్తం కడిగేస్తున్నారు. నేను కడిగానంటే మాత్రం ఫస్ట్ నేను ఇంటి చుట్టూ కూడా తుడుస్తానండి. తుడిచి చెత్త అంతా ఎత్తిన తర్వాతే నేను కడుగుతాను అనమాట. అంటే వాటర్ ఊరికే వేస్ట్ అయిపోద్ది కదా, నార్మల్గా కడగడం వేరు, డస్ట్తోని క్లీన్ చేయాలంటే వాటర్ ఎక్కువ పడుతుందండి. కాకపోతే తినైతే ఎందుకు అలాగా తొడడం ఒకసారి, కడగడం ఒకసారి, ఇంకా అదంతా ఎక్స్ట్రా పనిలా ఉంటుంది. డస్ట్ ఉన్నా పర్వాలేదు, ఆకులు ఉన్నా ఉన్నా పేపర్లు ఉన్నా నేనైతే వాటర్తో కొట్టేస్తానని తనైతే నార్మల్గానే కడిగేస్తున్నారనమాట. కాకపోతే ఈరోజు ఒక పని అయితే తప్పిందని నేను అనుకున్నాను. లేకపోతే ఇదంతా చేసేటప్పటికి నాకు 2 గంటలు 2.5 గంటలు పడుతుందండి. తినంత ఫాస్ట్గా నేను చేయలేను. వాటర్ కూడా అంత ఫోర్స్గా అయితే నేను డస్ట్ వెళ్ళిపోయేటంత ఫోర్స్గా నేను వాటర్ అయితే కొట్టలేనండి. జస్ట్ ఏదో ఇసుకలా ఉంటే ఏవైనా నేను కొడతాను. చూడండి ఎంత ఫోర్స్గా కొడుతున్నారో, అంత గట్టిగా చెయ్యి అయితే పెట్టి కొట్టాలంటే మాత్రం నేను చేయలేను అనమాట. ఈలోపు నేను ఇదంతా కడిగేసానండి. తినైతే మొత్తం అంతా బయట క్లీన్ చేస్తున్నారు. మేము లేచేటప్పటికే ఇంకా మా వీధిలో కూడా అందరూ ఇదే పనుల్లో ఉన్నారండి.
బయట మొత్తం అంతా ఆకులు అవి తుడుచుకోవడంలోని ఆ పనుల్లోనే ఉన్నారనమాట. ఏంటో కానీ ఈ మధ్య నైట్ అయ్యేటప్పటికి బాగా గాలి అయితే వేసేస్తుందండి. నిన్న నైట్ అయితే ఒక 11-10:30 అయ్యేటప్పటికైతే విపరీతంగా గాలి వేసింది. మేము ఇంక బయటికి వెళ్ళేటప్పటికే చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయండి. బయట బట్టలు అవి ఉంటే నైటే మేము తీసుకున్నాం అనమాట. ఒక 12:30 అలా అయ్యేటప్పటికి పెద్ద వర్షం అండి. ఇంకా మొత్తం అందరి మేడల మీద బట్టలు ఉన్నాయన్నమాట. కాకపోతే మరి మేము బయట ఏం జరుగుతుందో చూడడానికి వెళ్ళాను కాబట్టి మాకు తెలిసి మేము బట్టలు అవి తీసుకున్నాం. కానీ నేను లేచేటప్పటికి ఇక్కడ ఉన్న ఆంటీ గారు అలాగే మా వీధిలోని రామలక్ష్మి అక్కలు వీళ్ళందరూ అంటున్నారు అనమాట, అమ్మ మా బట్టలన్నీ తడిచిపోయి మేము చూసుకొని వెళ్దాం అనేటప్పటికి వర్షం స్టార్ట్ అయిపోయింది, ఇంకెందుకు తడిచిపోయి కదా అని వదిలేసామని చెప్తున్నారండి ఇక్కడ ఆంటీ గారు వాళ్ళందరూని. మేము మాత్రం రాత్రి బట్టలు అవి తీసి అయితే లోపల వేసుకున్నాం అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా పడుతుందండి. అప్పటి వరకు మబ్బు వేసినట్టు వేస్తుంది కానీ వర్షం రావట్లేదు కదా. ఇంక అందరివి వర్షం రాదులే ఇంకెందుకులే అని ఊరుకుండిపోతున్నాం కదండి. ఇంకా నైటు మరీ 11:30-12 కంటే బయట వాతావరణం ఎలా ఉందో కానీ అందరం ఇళ్ళల్లోనే ఉంటాం కదా. కాకపోతే మాకు కెమెరా ఉండడం వల్ల బయటన గాలి ఎక్కువ వేయడం, డస్ట్ అది ఎగరడం ఇదంతా కనిపించి మేము బయటికి వెళ్ళి బట్టలు అయితే తీసుకున్నాం అనమాట. మొత్తం అంతా కడగడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇదిగోండి మొత్తం అంతా తుడిచాను ఇదంతా. ఇంక ఇప్పుడైతే నేను తడిగుడ్డది ఏం పెట్టనండి, ఎందుకంటే నేను ముందే తుడిచేయడం వల్ల ఇంకా తిని వాటర్ కొట్టింది అది గచ్చు మీద అయితే పడలేదు, ఈ డస్ట్కి అయితే అంటుకోవడం అయితే అవ్వలేదన్నమాట. బంగారం వచ్చి ఇంక తడిగుడ్డది పెడుతుందండి, అందుకని ఇంకా తడిగుడ్డ అయితే పెట్టలేదు. ఒక్కొక్కసారి తడిగుడ్డ దేనికి పెడతానంటే బంగారం రాకముందు పైనుండి కొంచెం పెద్ద వర్షం పడితే గనక మెట్ల మీద నుంచి వాటర్ అనేది అయితే ఇంటి ముందుకు ఒక్కొక్కసారి వస్తుందండి, ఎప్పుడూ రాదు. అది ఏమవుతుందంటే కొంచెం డాగ్లాగా అయిపోయి ఉంటుంది అనమాట. ఇంకా అందుకని చెప్పి నేనైతే తడిగుడ్డు పెడతాను. నెక్స్ట్ తిను కడిగేటప్పుడు కూడా ఒక్కొక్కసారి వాటర్ అయితే తుల్లించేస్తారండి. ఇంక ఈరోజు అన్నాను అనమాట, కడిగేటప్పుడు కొంచెం వాటర్ చూసుకొని వేస్తే నేనైతే ఇప్పుడు తడిగుడ్డు ఇంక పెట్టను, బంగారం వచ్చి పెట్టుకుంటుంది కదా. ఈ లోపు నేను స్నానం అది చేసేసుకొని ఇంక ఇంట్లోని టిఫిన్ పనులు అవన్నీ చూసుకోవచ్చు అంటే ఇంకా తిను కొంచెం జాగ్రత్తగానే వేశారండి ఈరోజు. ఇంకా చెప్పాను కదండి సొద్దు ముక్కలు కొందాం అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను అనేసి, ఇంకా అందుకని చెప్పి వరిపిండితోనే వేస్తున్నాను. వరిపిండి కూడాని ఒక 3 కేజీలు బియ్యం అయితే ఆడించానండి ముగ్గుపిండి కోసమని. నేను ఇది ఒక డబ్బాలోనైతే స్టోర్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. ఇది ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. నెక్స్ట్ ముగ్గు వేసుకునేటప్పుడు కూడా మనకి గ్యాస్ ముగ్గు ఉంటుంది కదండి, ఇంకా అలా అయితే వస్తుందండి, చాలా బాగా వస్తుంది అనమాట ముగ్గు. నేనైతే ఇదే ఫాలో అవుతాను. పైన ఉంచినా సరే ఒకేసారి ఇంత పిండి ఆడించి పెడితే అది మనకి కొంచెం జిడ్డు వాసన లాగా అయితే అనిపిస్తుందండి. నాకు చాలాసార్లు నేను ముగ్గు పెట్టుకోవడానికి బయట ఉంచేసిన పిండి కూడా స్మెల్ అయితే వచ్చిందనమాట. మరి అది ఎందువల్ల వచ్చిందో నాకు తెలియదు. మరి కడిగి బియ్యం అయితే ఎండబెట్టుకొని కొంచెం చెమ్మగా ఉన్నప్పుడు మరి వేసుకోవడం వల్ల ఏంటో, అందుకని నేనైతే ఈ టిప్ అయితే మీకు చెప్తున్నాను. మరి 3 కేజీలు కాకపోయినా కేజీ పిండి ఆడించుకున్నా సరే అది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఒక ఇలాంటి గిన్నెతో గిన్నెడైతే తీసి పెడతానమాట. నాకు ఈ గిన్నె నిండాగా తీసుకుంటే ఒక 3 రోజులకైతే సరిపోద్దండి నాకు పెట్టుకోవడానికి వరిపిండి మొత్తం అంతా ముగ్గులు వేసుకోవడానికి. సొద్దు మొక్కలు అయితే వెళ్ళి తేవాలనుకుంటున్నాను. ఇంక ఈ వరిపిండి ఉంది కదా అని నాకు ధీమా వచ్చిందనమాట, అందుకని మీకు చెప్తున్నాను. ఇంకా చాలా రోజులు అయిందండి నేను ముగ్గులు వీడియోలు పెట్టి. నన్ను అయితే చాలామంది అడుగుతున్నారనమాట, అక్క ముగ్గులు వీడియోలు పెట్టేదానివి కదక్క ఎందుకు పెట్టట్లేదు అనేసి. ఇంకా నాకు ఈ ఇంట్లోని చేసుకున్న వంటల వీడియోలు అలాగే బయటికి వెళ్ళినవి అవి ఏవో ఒకటి వీడియోస్ అయితే షార్ట్ వీడియోస్ అయితే అయిపోతున్నాయండి. ఇంక అందుకని చెప్పి నేను ముగ్గులు వీడియోలు అయితే ఇంక పెట్టట్లేదు అనమాట. ఇంకా నేను ముగ్గులు పెట్టేటప్పుడు అప్పుడైతే నాకు చాలా కామెంట్స్ వచ్చావు కదండి, అందులో నాకు ఒక 2-3 అయితే అక్క నువ్వు శుద్ధముక్కతో కాకుండాని వరిపిండితోని ముగ్గు పెట్టక్క, నువ్వు చాలా బాగా వేస్తున్నావు, వరిపిండితో పెడితే నిండుగా కనిపిస్తుంది అని నాకు 2 అయితే కామెంట్ చేశారండి. ఇంకా నేను వాళ్ళకైతే అప్పుడు ఆన్సర్ చేశాను అనమాట. ఇలా తడిగా ఉన్నప్పుడు ముగ్గు వేసేస్తాను కదండి, తర్వాత కొంచెం గాలి అది ఎక్కువ వేసింది అనుకోండి ఇంకా
ఎండిపోయిన తర్వాత పిండి అంతా ఎగిరిపోద్దండి. ఇంకా అందుకని చెప్పి నేనైతే అలాగా వేసినా ఉండదమ్మా అని నేను కామెంట్ అయితే చేశాను. కాకపోతే ఇది నిలవాలి అని అంటే మనం ద్వారబంధాల దగ్గర చూడండి, పసుపు ఫస్ట్ రాసి దాని మీద వరిపిండితో ముగ్గేస్తాం కదండి. ఇంకా అలా వేస్తే ముగ్గు అయితే ఎంత గాలైనా ఉంటుందండి. కాకపోతే రోడ్డు మీద మనం పసుపు రాసి ఇంకా వరిపిండితో ముగ్గులు వేస్తే ఇంకా అదంతా తొక్కుతారు కదా. ఇంకా అందుకని చెప్పి నార్మల్గా ముగ్గు మధ్యలో కొంచెం పసుపు కుంకుమ వేసుకున్నా పర్వాలేదు, కానీ మొత్తం అంతా పసుపుని రాసి దాని మీద ముగ్గు అంటే మనం ద్వారబంధం పక్కన వేసుకుంటే అడుగు పడదు కదని రోడ్డు మీద అనుకోండి, మనమైతే జాగ్రత్తగా ఉన్నాం, ఇంకెవరో ఒకరు తొక్కుతారు కదా. అందుకని చెప్పి నేను ఇంకెక్కువ శుద్ధముక్కుతోనే పెడతానమాట. కాకపోతే ఇలా వరిపిండితో ముగ్గు వేయాలన్నా నాకు చాలా ఇష్టమేనండి. వరిపిండితో కూడా నాకు ముగ్గులు వచ్చనమాట. మీకు ఒకసారి తెలుస్తుంది అనేసి నేనైతే వరిపిండితో వేసిన ముగ్గులు అయితే మీకు చూపిస్తున్నాను. ఇంకా మొత్తం ముగ్గులు అన్నీ వేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అయిపోయిన తర్వాత అయితే స్నానం అయితే చేసుకున్నానండి. కాకపోతే ఇంకా ఈరోజు ఇంకా దీపారాధన చేసుకునే పని అదైతే ఇంకా ఏమీ లేదనమాట. ఇంకా వీలు పడలేదండి. ఇంకా అందుకని చెప్పి రోజు దీపారాధన అది ఏమీ నేను చేయలేదు. ఇంకా ఇప్పుడు మార్నింగ్ టిఫిన్లోకి అయితే నేను టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. టమాటీలు అయితే 8 టమాటీలు తీసుకున్నాను. అవి అయితే ముక్కలుగా కోసుకున్నాను అనమాట. కోసుకున్న తర్వాత ఆ ముక్కల్ని మిక్సీ గిన్నెలో వేసుకొని దానిలోని ఒక 6 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక పెద్ద టీ స్పూన్తోని జీలకర్ర అయితే వేసుకొని మిక్సీ చేసుకున్నానండి. ఇదిగోండి చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనం టమాటీని నార్మల్గా మిక్సీ చేసి కూడా ఈ చట్నీ చేయొచ్చు. కాకపోతే కొంచెం ఇలా వర్షాలు అవి పడేటప్పుడు కొంచెం మేము బయట జర్నీలు అవి చేసి రావడం వల్ల ఏంటో కానీ అసమానంకి గొంతు అయితే పడుతున్నట్టు అలా అనిపిస్తుంది. అందుకని చెప్పి కొంచెం వెల్లుల్లి, జీలకర్ర అలాగే మిరియాలు ఉంటాయి కదండి, ఇంకా అవన్నీ కొంచెం రెగ్యులర్గా వాడామనుకోండి రసం చేసేటప్పుడు ఇలా చట్నీలోని అలా వేసామనుకోండి, పిల్లలు అయితే వాళ్ళకి తెలియదు కాబట్టి తింటారు కదండి. లేదు నార్మల్గా మిరియాలు అవన్నీ కషాయంలా చేసి ఇచ్చినా ఇంకా తాగరు కదా. అందుకని నేను ఒక 1 వీక్ నుంచి అయితే మాత్రం రెగ్యులర్గా మిరియాలు, ధనియాలు, జీలకర్ర చితగొట్టు అయితే రసంలో నేస్తున్నానండి వేపి. అలాగే ఇలా ఏమేమి చట్నీలు చేసేటప్పుడు అయితే ఇంకా మిరియాలు బాగోవు, కానీ వెల్లుల్లి ఇంకా జీలకర్ర కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ చేసుకునే దాంట్లోని మనమైతే పోపు పెట్టుకోవాలండి. నార్మల్గా నేను ఎప్పుడు రెగ్యులర్గా చేసే టమాటీ చట్నీ లాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మిక్సీ చేసుకుంది ఉంది కదండి, ఇంకా అదైతే ఇందులో వేసుకోవాలన్నమాట. టమాటీ, జీలకర్ర, వెల్లుల్లి మిక్సీ చేసుకున్నాం కదా, అది వేసుకొని ఇది బాగా కలుపుకున్నాం అనుకోండి, ఇది పొంగు అంతా పోవాలండి. ఇది మరిగిందని తెలియాలి అని అంటే పొంగు పోవాలన్నమాట. దీనిలో సరిపడా ఉప్పు, నేనైతే నార్మల్ మసాలా కారం కాకుండా పొడి కారం చేశాను కదండి, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఫ్రై చేసుకొని ఇంకా మసాలా కారం కాకుండా ఇలా పొడి కారం వేసుకున్నాం అనుకోండి, టమాటా చట్నీ ఫ్లేవరు బాగుంటుంది. కొంచెం ధనియాలు, జీలకర్ర వేయడం వల్ల హెల్త్కి కూడా మంచిదన్నమాట. అందుకని నేను చెప్తున్నాను. పిల్లలకి అల్లం పులుసులు అవి చేసి అయితే నేను ఎంత పెడదామన్నా మా పిల్లలు ఇద్దరు ఎప్పుడు తినరండి. ఇంకా అందుకని చెప్పి నేను ఇలా ఎక్కువ ధనియాలు, జీలకర్రని, మిరియాలని, వెల్లుల్లిపాయలని వీటన్నిటిని ఎక్కువ క్వాంటిటీలోనైతే నేను యూజ్ చేస్తాను అనమాట. నార్మల్గా రెగ్యులర్గా రేషన్ తెచ్చేటప్పుడు కూడా అర కేజీ అయితే కంపల్సరీగా ప్రతి నెల తెస్తానండి. అవన్నీ ఎలాగైనా అవగొడతాను. అవంతా మనకి కూడా కొంచెం మన కడుపులోకి వెళ్తే కొంచెం మంచిదే కదండి, అది మనకు తెలుసు కానీ పిల్లలకు తెలియదు కదా, వాళ్ళు వాడరు. అందుకని నేను ఇలా వేసేస్తాను అనమాట అన్నిటిలోని. ఈ మధ్య అయితే రెగ్యులర్గా రసంలోనైతే మాత్రం ధనియాలు, జీలకర్ర, మిరియాలను అయితే మాత్రం వేపేసి రసం మరిగేటప్పుడు అయితే వేస్తున్నానండి. తర్వాత అది ఎలాగా మనం పోపు పెట్టేటప్పుడు పిప్పుతో పాటు అది ఉండిపోద్ది కదండి, రసం అనేది ఈ లిక్విడ్లోకి దిగిపోద్ది కదా. ఇలా మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి. నేనైతే ఇలాగే చేస్తున్నాను. ఇంకా మా ఆయన గారికి అయితే టిఫిన్ అయితే పెట్టానండి. పెట్టేటప్పటికి నేను మిషన్లోని బట్టలు వేసేస్తే ఇంకా అవి డ్రై అది అయిపోయేటప్పటికి మా చిన్న పాప అయితే లేచిందండి. లేచి ఇంక బ్రష్ అది చేసుకున్న తర్వాత కొంచెం బట్టలు అయితే ఆరబెట్టి అమ్మా అన్నానండి. బట్టలు ఆరబెట్టమంటే మాత్రం ఆరబెట్టేస్తుంది అనమాట. నేను బయటకు వచ్చేటప్పటికి ఆరబెడుతుంది, మమ్మీ నాకు వీడియో మాత్రం నువ్వు తీయకు అని అంటుంది అనమాట. నేను అందుకని తనైతే అంతలాగైతే చూపించలేదు.
ఒకసారి చూడండి. మొత్తం వచ్చేటప్పుడు బట్టలు అవన్నీ అయితే ఆరబెట్టింది. ఇంకా మార్నింగ్ తినైతే ఇంటి చుట్టూ కడగడంలోనైతే హెల్ప్ చేశారు. ఇంకా పిల్లలైతే పెద్ద పాప అంతలాగా మరీ ఎక్కువ హెల్ప్ అయితే చేయదు కానండి, చిన్న పాప మాత్రం ఏదైనా నేను పని చెప్పంగానే చేస్తుంది అనమాట. నైటు బట్టలు మాత్రం ఇద్దరు కలిపే తీసారండి. వర్షం వచ్చేస్తుందని అన్నాను కదా, ఇంకా అలాంటి హెల్ప్లు అయితే చేస్తారు. ఇంకెంత చేసినా ఇప్పుడే కదండి, తర్వాత ఇంక పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉందాము అన్నా సరే ఉండలేరు కదా, ఏదో పని చేసుకునే ఉండాలి. ఇంక మన ఇంట్లో ఉన్న వరకే మనం పనదియాలు ఏదో సరదాగా చెప్తాం కానీ ఇంకా వాళ్ళు కంపల్సరీగా చెయ్యాలి అని అయితే మనం చెప్పామనుకోండి వాళ్ళకి విసుగొచ్చేస్తుంది పని అంటే. కొంచెం ఏదో సరదాగా ఉన్నవైతే నేను చెప్తాను కానీ మరీ కష్టం అయిపోయి చెమటలు కారిపోయి అలాంటి పనులు చెప్తే పని మీద వాళ్ళకి విసుగొస్తుందని నేనైతే చెప్పనండి. కొంచెం ఇలా ఆరబెట్టడం అనుకోండి, బయట అలాగా గాలి వస్తుంది ఆరబెట్టేస్తారు. ఇంకా వర్షం పడేటప్పుడు నేను చెప్పక్కర్లేదండి, వాళ్ళే వెళ్ళి మొత్తం బట్టలన్నీ క్లిప్పులు తీసి తెచ్చేస్తారనమాట. నేను ఒకవేళ లేకపోయినా, నేను ఒకవేళ పడుకొని ఉన్నా బట్టలు బయట ఉండిపోయి అంటే తీస్తారు కంపల్సరీగాని. ఇంకా నేను మధ్యాహ్నంలోకి అయితే ఈరోజు వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నానండి. ఇంకా క్యారెట్ బంగాళదుంప రెగ్యులర్గా వేసి చేస్తాను. ఇంక ఈరోజు అయితే దీనికి బిర్యానీకి కాంబినేషన్గా బంగాళదుంప కర్రీ అయితే వండుదాం అనుకున్నాను. ఇంకా అందుకని చెప్పి బంగాళదుంపలు క్యారెట్లు అయితే ఇందులో నేను యాడ్ చేయకుండా ఓన్లీ ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే మిల్ మేకర్ ఉంటుంది కదండి, ఇంకా అది వేసి హోల్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి నెయ్యి వేసి చేస్తున్నానండి. బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. ఒక గ్లాస్ రైస్కి అయితే నేను 2 గ్లాసులు వాటర్ని అయితే వేసి దీనికి సరిపడా సాల్ట్ మొత్తం అంతా వేసేస్తానండి. కాకపోతే నేను ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ముందే ఒక 2 సార్లు వాష్ చేసుకొని వాటర్ అంతా వంపేసి పక్కన పెట్టుకుంటాను అనమాట. నార్మల్ రైసేనండి, మనం రోజు ఇంట్లో రెగ్యులర్గా వండుకునే రైస్ ఉంటుంది కదా అదే. కాకపోతే ఇలా మనం ముందే కడిగి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం నార్మల్ రైస్ అయినా పొడి పొడిగా వస్తుంది, అలాగే కొంచెం మెతుకు కూడా కొంచెం పొడవుగా వస్తుందండి, లావుగా రాకుండాని. ఎప్పుడైనా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా తేడా కనబడుతుంది. అప్పటికప్పుడు కడిగేసి వేస్తే నార్మల్గా ఇంట్లో మనం రైస్ వండుకున్నట్టు లావుగా వస్తుంది, కానీ ఇలా బియ్యం కడిగి ఆ తడిలో కాసేపు నానిందనుకోండి చాలా బాగా వస్తుంది అనమాట. ఇంకా నేను బిర్యానీ పక్కన పెట్టాను కదండి, 3 విజిల్లు అయితే వేయిస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. ఈలోపు ఇదిగోండి బంగాళదుంప కర్రీకి అయితే నేను కొంచెం గ్రేవీ రావాలని చెప్పి ఇంకా టమాటీ ఇంకా జీడిపప్పు అయితే పేస్ట్ చేస్తున్నాను. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందండి, ఇంకా అందుకని చెప్పి మిక్సీలోనైతే అల్లం కానీ వెల్లుల్లి కానీ ఏమీ వేయలేదన్నమాట. ముందు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇందులోనే మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, కొంచెం గ్రేవీ కోసం అని టమాటా ఇంకా జీడిపప్పు మిక్సీ చేశాను కదా, ఈ జీడిపప్పు ప్లేస్లోని మీరు ఇష్టం లేకపోతే కొబ్బరైనా వేసుకోవచ్చు, గసగసాలైనా వేసుకోవచ్చు అండి, లేదంటే దోసపప్పు అయినా వేసుకోవచ్చు. ఇలాంటి పప్పులు యాడ్ చేయడం వల్ల గ్రేవీ అయితే చిక్కగా వస్తుందండి. ఇంక ఇవి ఏవి మా దగ్గర లేవు అన్నప్పుడు మీరు పలుకులు ఉంటాయి కదండి, వాటిని కూడా ఫ్రై చేసుకొని పొట్టు అయితే తీసుకొని ఈ టమాటీ మిక్సీ చేసేటప్పుడే వేసుకుంటే గ్రేవీ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. నేనైతే రెగ్యులర్గా జీడిపప్పు ఎక్కువ వేస్తానండి, జీడిపప్పు లేనప్పుడు కొబ్బరి అయితే యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ జీడిపప్పు టమాటీ పేస్ట్ ఉంది కదండి, అదైతే దుంపలకి పట్టేటట్టు సిమ్లో పెట్టుకొని కొంచెం ఒక 2-3 మినిట్స్ అయితే ఈ దుంపలు ఈ మసాలా మొత్తం అంతా ఫ్రై అయ్యేటట్టు అయితే కలపాలండి. ఎందుకంటే మనం మిక్సీ చేసుకున్న జీడిపప్పు ఇంకా టమాటీ పేస్టు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇదంతా ముక్కలకైతే కొంచెం బాగా పట్టిందనుకోండి, దుంపల ఫ్లేవర్ అయితే బాగుంటుందని చెప్తున్నాను. దీనికి ఇంకా సరిపడా సాల్ట్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇంక ఇందులో ఏ ఎక్స్ట్రా మసాలాలు అవి ఏమి వేయక్కర్లేదండి, ఇలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే చేసుకోవచ్చు. కాకపోతే నేను కొంచెం గరం మసాలా కూడా నేను యాడ్ చేస్తున్నాను, టేస్ట్ అయితే బాగుంటుందని. వేయకపోయినా ఎందుకు పర్వాలేదంటే మనం ఆల్రెడీ ఇది కాంబినేషన్గా మనం రైస్ కాకుండా వెజ్ బిర్యానీ కదండి, మనం దానిలో కలుపుకోవడానికి కదా, వెజ్ బిర్యానీలో ఆల్రెడీ మనం హోల్ గరం మసాలా వేసాం కదా, అందుకని చెప్తున్నాను. కాకపోతే కొంచెం స్మెల్ అయితే వస్తేనే వెజ్ కర్రీస్ ఏవైనా పిల్లలు తింటారు కదండి, అందుకని నేను కొంచెం గరం మసాలా కూడా ఇందులో యాడ్ చేశాను.
అలాగే ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత కొంచెం ఇందాక మనం మిక్సీ చేసిన గిన్నె ఉంది కదండి, ఇంక అందులోని కొంచెం వాటర్ అయితే వేసి దుంపలు ములిగే వరకు అయితే ఆ వాటర్ని అయితే ఇందులో నేను యాడ్ చేసి ఇది బాగా కొత్తిమని ఉడుకుతున్నప్పుడు కుక్కరు విజిల్ అయితే పెట్టుకొని 3 విజిల్లు వేయించుకున్నాం అనుకోండి, ఇంక ఇది కూడా అయిపోద్దండి. నేను ఇలా ఎప్పుడైనా ఇలాంటివి ఏమేమి చెయ్యాలంటే ఇలా కుక్కర్లోనే చేసేస్తానండి. కొంచెం పని అయితే బేగా అయిపోద్ది, అందుకని చెప్తున్నాను. ఇంకా కుక్కర్లోని మనం బిర్యానీ వండిన తర్వాత అందులోనే ఉంచామనుకోండి, మనం తినేటప్పటికైతే కొంచెం ముద్ద కట్టినట్టు అయితే అయిపోద్ది. ఎందుకంటే తీసి మనం ఏదైనా హాట్ బాక్స్లో వేసుకున్నాం అనుకోండి పొడి పొడిగా వస్తుంది, అలాగే తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఇలాగా ఉంచుకొని అప్పటికప్పుడు ఇప్పుడు వేడిగా ఉన్నది వేసుకొని తినేస్తే పర్వాలేదు, కానీ కాసేపు పోయాక తిందాము అని అంటే మాత్రం ఇది ఇలా రాదండి. అందుకని చెప్పి ఇలా ఎక్కువ చేసేటప్పుడు మాత్రం మీరు కంపల్సరిగా వేరే దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి, చాలా బాగుంటుందండి. నార్మల్ రైస్తో చేసినా సరే చాలా పొడి పొడిగా వస్తుంది, మెతుకు కూడా చాలా పొడవుగా వస్తుందండి. అందుకని మీకు ఇందాక వాటర్లోని కనీసం కడిగిన తర్వాత ఒక 10-15 నిమిషాలు అయితే పక్కన పెట్టమని చెప్తున్నాను. అయితే వాటర్ ఉంచి కాదండి, వంపేసిన తర్వాత అనమాట. ఇంకా వెజ్ బిర్యానీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు దుంపల కర్రీ అయితే విజిల్ తీసి ఓపెన్ చేసి చూసాను అనమాట. కొంచెం వాటర్ అయితే ఎక్కువగా అనిపిస్తుంది, కొంచెం చిక్కగా అయితే బాగుంటుంది కదండి, అందుకని చెప్పి గ్రేవీ చిక్కగా అయ్యే వరకు అయితే ఉంచాను అనమాట. ఇలా ఉంటే మనం తినేటప్పుడు చిక్కబడిపోద్దండి. ఆల్రెడీ ఇందులో జీడిపప్పు టమాటీ వేసాం కదా. ఇంక ఇది కూడా నేను ఒక హాట్ బాక్స్లోకి అయితే తీసేస్తున్నాను, తినేటప్పుడు అయితే బాగుంటుందని చెప్పి. ఇంకా మధ్యాహ్నం తినడం అన్నీ అయిపోయాయండి. ఇంక ఈవినింగ్ అయ్యేటప్పటికైతే టీ పెట్టాను అనమాట. పెట్టి మొత్తానికి నేను ఇందాక టీ పొయ్యి మీద పెట్టి పాలు వేసి పంచదార ఇంకా టీ పొడి వేసిన తర్వాత ట్రైపాడ్ తెద్దాము, అది వడకట్టిది అదంతా చూపిద్దామని చెప్పి నేను సిమ్లో పెట్టాను అనుకొని వెళ్ళి ట్రైపాడ్ పట్టుకొని వచ్చేటప్పటికి మొత్తం పొంగిపోయిందండి టీ అంతని. ఇంకా తప్పదు కదా, మనము మొత్తం అంతా క్లీనింగ్ అయితే చేసుకోవాలి వెంటనే, లేకపోతే ఇది అయిన వెంటనే కడుక్కొని చేసుకున్నాం అనుకోండి పని అయితే చాలా సింపుల్గా అయిపోద్ది. ఆ తర్వాత చేద్దాంలని వదిలేస్తే ఆ పని చాలా ఎక్కువైపోద్ది. ఇంకా అందుకని చెప్పి మొత్తం అంతా నేను ఇంకెందుకు అలాగా ఇదంతా తెల్లవారి బంగాళదుంప కూర వండినప్పుడు అదంతా తుల్లినట్టు అయితే అనిపించిందని చెప్పి మొత్తం అంతా మళ్ళీ కడిగేస్తున్నాను అనమాట. ఇంకా టీ వడకట్టడం అదంతా ఇంకేం తీయలేదండి. ఇంక మా ఆయన గారికి చెప్పినా సరే తిడతారని చెప్పి టీ వడకట్టేసి ఇచ్చేసి సైలెంట్గా మొత్తం పొయ్యి అంతా కడుగుతున్నాను. ఇంకా కడిగేసిన తర్వాత సాయంత్రంకి అయితే పనులు అయితే ఏమీ లేవండి. ఈరోజు మా పిల్లలు కూడా బయటికి ఎక్కడికైనా వెళ్దాము చేద్దామని అయితే అనలేదు. హాలిడేస్ ఇస్తే ఈవినింగ్ అయ్యేటప్పటికి ఎక్కడికైనా వెళ్దాం అని బుర్ర అయితే తినేస్తారనమాట. మా పెద్ద పాప అంతలా అందుకని మా చిన్న పాప అయితే మాత్రం ఈవినింగ్ అయ్యేటప్పటికి వ్యూ పాయింట్ దగ్గరికైనా వెళ్దాము, ఆర్కే బీచ్కైనా వెళ్దాం, లేకపోతే కైలాసగిరి అయినా వెళ్దాం అనేసి అంటుందండి. రోజు ఎక్కడికో దగ్గర తీసుకెళ్ళమని అంటుంది అనమాట. ఈరోజు ఏమీ అనలేదు, ఇంక పనులు అయితే ఏమీ లేవు అని చెప్పి నేను కూడా ఏం అనకుండా మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంక ఇది అయిపోయిన తర్వాత నైట్కి అయితే మాత్రం నేను వంకాయ ఇంకా అదేంటి గుడ్లు ఉంటాయి కదండి, ఇంక అదైతే పులుసు పెడదామనేసి అనుకుంటున్నాను అనమాట. చాలా రోజుల నుంచి వండుదామని అనుకుంటున్నాను, ఇంకా అవ్వట్లేదు. ఇందులోని బెండకాయ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. మామిడికాయ, బెండకాయ, ఇంకా ఎండి చేపలు ఇవన్నీ వేసి పులుసు పెడితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఆయన గారు అయితే ఇష్టంగానే తింటారు. ఇంకా పిల్లలు అయితే ఇంకా ఎండి చేపలు అవి అంత ఇష్టంగా తినరండి, ఒక్క నెత్తల్లో అయితేనే తింటారనమాట. బెండకాయలు అయితే ఎలాగా ఇంట్లో లేవండి బెండకాయలు ఇంక వేయడానికి కూడా. ఇంకా అందుకని వంకాయని గుడ్లు అయితే వేసి వండేద్దామని చెప్పి స్టవ్ అయితే మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా గుడ్లు అయితే నేను పొయ్యి మీద అయితే పెట్టేసానండి. పెట్టేసి ఇంకా గుడ్లు కర్రీ అయితే వండేస్తున్నాను. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా అయిపోద్ది. అందులోకి వంకాయ పులుసులోని బేగా ఉడికిపోద్దండి. ఎప్పుడైనా సాంబార్లో కూడా అన్ని ముక్కలు ఉడికిన తర్వాతే కదా మనం వంకాయ వేస్తాము, లేకపోతే వంకాయ ముక్క పేస్ట్ లాగా అయిపోద్ది కదండి. అందుకని నేను చెప్తున్నాను అనమాట. గుడ్లని నేను ఉడకబెట్టేసుకొని తొక్కలైతే తీసి వీటిని అయితే ఆయిల్ ఇంకా పసుపు వేసుకొని ఒక కళాయిలోని గుడ్లు పేలకుండా ఉండాలంటే నేను కంపల్సరీగా చాకుతోనైతే కొంచెం పైన గీతల్లాగా అయితే పెడతానండి. ఇంకా అలా పెట్టడం వల్ల ఎప్పుడైనా ఒక్కొక్కసారి అంటే ఎప్పుడు గుడ్డు పేలదు,
ఒక్కొక్కసారి చూడండి వేపుతూ ఉంటే మనకి గుడ్డు కొంచెం ఇలా పొంగినట్టు అవుతుంది కదండి, అప్పుడు కంపల్సరీగా పేలిపోద్ది అనమాట. అందుకని ఇలాగా మనం ముందే జస్ట్ పైన మొత్తం లోపల వరకు కట్ చేయక్కర్లేదండి, లేయర్కి అయితే జస్ట్ ఘాట్లలాగా స్ట్రైట్గా పెట్టుకున్నాం అనుకోండి, బజ్జీ మిరపకాయలకి మనం ఎలా కట్ చేస్తామో అలా జస్ట్ ఇలా గీతల్లా పెట్టుకొని అయితే వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే గుడ్డు అయితే అస్సలు పేలదండి. మనకు అసలు ఇది తుల్లిపోద్ది అన్న భయం అయితే అసలు ఉండదన్నమాట. నేను ఈ టిప్ అయితే ఫాలో అవుతున్నాను. మీకు కూడా ఎవరికైనా ఇది యూజ్ అయితే మాత్రం తప్పకుండా మీరు కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు గుడ్లు తీసిన తర్వాత అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి నేను ఫ్రై చేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోనైతే ఒక 3 టమాటీలు అయితే మిక్సీ చేసుకొని వేసుకున్నానండి. ఇంక ఇందులోని నేను చిన్న చింతపండును కూడా నేను యాడ్ చేస్తున్నానండి. ఇంకా పులుసు అయితే టమాటీ వేసుకుంటే చిక్కదనం వస్తుందని వేసాను. మీకు పులుసుల్లోని టమాటీ ఇష్టం లేకపోతే టమాటీ వేయకుండా ఓన్లీ చింతపండు వేసుకొని కూడా పులుసు పెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే మా ఇంట్లో పులుసులు కొంచెం చిక్కగా ఉంటేనే తింటారండి, మరి వాటర్లా ఉంటే తినరు అనమాట, అందుకని చెప్తున్నాను. ఇంకా టమాటీ వేసిన తర్వాత టమాటీ కూడాని బాగా దగ్గరికి పచ్చివాసన లేకుండా మగ్గిపోయిన తర్వాత దీనిలోని సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. ఇంకా బాగా ఇదైతే బాగా ఆయిల్ అయితే పైకి తేలిపోతే ఫ్రై అయిపోయినట్టేనండి. ఇంక ఇందులోనైతే మనం వేపుకున్న గుడ్లు ఉన్నాయి కదా, ఇంకా గుడ్లు కూడా నేను వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు చింతపండు పుల్ల అయితే తీసుకున్నానండి నేను, ఇంకా చింతపండు పుల్లను కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. పుల్ల పిసుక్కొని మిక్సీ గిన్నెలో అయితే వేసేస్తానండి. వేసేస్తే కొంచెం ఈ మిక్సీలో ఉన్న టమాటా పేస్ట్ అదంతా ఉంటుంది కదా, ఇంకా అది కూడా ఇందులోనే యాడ్ అయిపోద్ది కదా, అందుకని ఇప్పుడు మూత పెట్టే ముందు పైన ఒకే ఒక వంకాయ అండి నేను పొడవుగా కట్ చేసి అయితే వేసి ఇది పొంగేటప్పుడు సిమ్లో పెట్టుకొని అలా పక్కన పెట్టుకున్నాం అనుకోండి. ఇగో చూడండి 20 మినిట్స్ అంటే 20 మినిట్స్లో మీకు పులుసు అయితే రెడీ అయిపోద్ది. వంకాయ చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను రెగ్యులర్గా ఇలాగే చేస్తాను, మీరు కూడా ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేయండి. ఇంక ఈ వీడియో ఎక్కడితో నేను ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.